కోసం మాట్లాడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా 7 సంఘకాలాలకు పెట్టాడు. 7 సంఘకాలాలకి 7 దూతలు ఉన్నట్టు మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు 7 దూతలు ఆ 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు 7 దూతలు కూడా ఉన్నారు. మొదటి దూత ముద్ర విప్పుతున్నప్పుడు పౌలు ఒక్కడే అక్కడ కనిపించాడు. రెండవ దూత ముద్ర విప్పుతున్నప్పుడు ఐరినియస్ అనే ఒక వ్యక్తి దేవుని యొక్క సంఘ సంస్థ కనబడ్డాడు. తర్వాత 3వ ముద్ర విప్పుతున్నప్పుడు మార్టిన్ అనే ఒక వ్యక్తి కనబడ్డాడు అక్కడ దూతగా. తర్వాత 4వ ముద్ర విప్పుతున్నప్పుడు కొలంబా అనే ఒక దూత కనబడతా ఉన్నాడు. 5వ ముద్ర విప్పుతున్నప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి దూతగా కనబడతా ఉన్నాడు. 6వ ముద్ర ఉన్నప్పుడు జాన్ వెస్లీ అనే ఒక వ్యక్తి దూతగా కనబడతా ఉన్నాడు. 7వ ముద్ర విప్పుతున్నప్పుడు అక్కడ విలియం బ్రనహం అనే వ్యక్తి, ఆ వ్యక్తితో పాటు అక్కడ 7 దూతలు అక్కడ ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. 7వ ముద్ర విప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేది. అంతటా నేను దేవుని యొక్క నిలిచి 7 దూతలను చూసి చూసి అప్పుడు ఆ 7 దూతలకి 7 కూరలు ఇవ్వబడ్డాయి. ఆ 7 కూరలు వాళ్ళు ఊదడానికి భూమి మీద ఇవ్వబడతా ఉన్నారు. వారు ఎప్పుడైతే 7 కూరలు ఇవ్వబడ్డాయో యువత దూపాన్ని చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం మీద ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనకు నెలకొనగా అతనికి బహు ధూప ద్రవ్యం ఇవ్వబడి కనుక అప్పుడు ఆ ధూప ద్రవ్యంలో ఒక పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరి ఆ దూత ధూపాన్ని తీసుకుని బలిపీఠం పైన నిప్పులతో దారిని నుంచి భూమి మీద పడవేయగా ఉరుములు గొర్రెలు నిరుపులు భూకంపం కలిగింది. ఈ రూపం ఏంటంటే ప్రార్థన, పరిశుద్ధులందరి ప్రార్థన. ఎప్పుడైతే పరిశుద్ధులందరూ తిరిగి నలిగిన హృదయంతో వారు కింద భూమి మీద నుండి ప్రార్థిస్తూ ఉన్నారో చాలా మంది బాధిస్తున్నప్పుడు అనుకున్నారు, కొంతమంది గదిలోకి సరిగా ప్రార్థిస్తున్నారు, కొంతమంది దారంట చేస్తూ ఏడుకునే ప్రార్థిస్తున్నారు, రకరకాలుగా వేదనతో ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు వాళ్ళు చేసినప్పుడు ఆ ప్రార్థన అంటే ఒక కోపం వల్ల దేవుడి సన్నిధికి వెళ్ళిపోతుంది. ఆత్మ కోపం వల్ల కోపం వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మ ఎలా ఉంటుందండి? ఆత్మ ఎలా ఉంటుంది? పొగలాగా ఉంటున్నాం అంటే ఒక పొగ మంచి వలే ఆత్మ ఉంటుంది. అంటే ఒక ఇలా తెల్లని మేఘం వలే ఆత్మ ఉంటుందన్నమాట, పొగ మంచి వలే. ఇప్పుడు ఆ ఆత్మ కొన్ని దూతలు వచ్చి ఆ విరిగి మెలిగిన హృదయంతో ప్రార్థించిన ప్రార్థన పరలోకంలో చాలా మోసమైపోయింది. హల్లెలూయా. అంటే చేసిన ప్రతి ఒక్క పరిశుద్ధుని యొక్క ప్రార్థనలు కూడా పరలోకం చేరుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఎప్పుడైతే ఆ ధవల సింహాసనం ఎందుకు, దేవుని యొక్క సింహాసనం ఎందుకు, ఆ సువర్ణ బలిపీఠం పైకి ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థనలన్నీ వెళ్తూ ఉన్నాయో, ఆ ధూపం వల్ల చేరుతూ ఉన్నదో, ఇప్పుడు ఆ ప్రార్థన యొక్క తీర్పు ఎప్పుడైతే ప్రార్థించావో, ఎవరి కోసమైతే ప్రార్థించావో, ఏ వేదనతో అయితే ప్రార్థించావో, ఏ యొక్క భారంతో ప్రార్థించావో, ఎవరి నిమిత్తం అయితే ప్రార్థించావో, ఇప్పుడు నీ ప్రార్థన అది పరలోకం వెళ్ళి మరలా భూమి మీద ఎప్పుడైతే పడుతుందో అది ఒక తీర్పుడే ప్రార్థన. అంటే నువ్వు ఏ కోసం ప్రార్థించావో నీ విజ్ఞాపన ఎక్కడికి ఆ విజ్ఞాపన పైకి వెళ్ళి మళ్ళీ భూమి మీద పడేటప్పుడు అదే ప్రార్థన కింద వచ్చి తీసుకెళ్ళి వాడుతుంది. అంటే ఎప్పుడైతే భారంతో ప్రార్థన చేస్తున్నావు దెయ్యానికి దేవుడు తీర్పు. హల్లెలూయా. దెయ్యానికి అది తీర్పు తీర్చాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలన్నీ ఒకేసారి ఎప్పుడైతే భూమి పడతా ఉన్నాయో అది తీర్పుకి మారుతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తీర్పులు ఎప్పుడైతే భూమి పడతా ఉన్నాయో, ఎప్పుడైతే రూపానికి భూమి బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపి భూమి మీద ఎప్పుడైతే పడిందో అక్కడ ఉరుములు, గొర్రెలు, మెరుపులు, భూకంపాలు కలిగిపోతాయి. హల్లెలూయా. యుద్ధాలు, బరువులు, నాటకాలు అన్నీ కూడా ఈ యొక్క ప్రార్థన ద్వారానే ఇవన్నీ కదులుతూ ఉన్నాయి. అయితే అక్కడ 7 దూతలకి 7 కూరలు ఇవ్వబడ్డాయి. ఆ 7 కూరలు ఊదడానికి 7 దూతలు సిద్ధపడ్డా ఉన్నారట. మొదటి దూత కూర ఎప్పుడైతే ఊదిందో అక్కడ రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడ్డాయి. అందువలన భూమిలో 3వ భాగం అంతా కూడా కాలిపోయింది. చెట్లలో 3వ భాగం అంతా కాలిపోయింది. పచ్చగడ్డ అంతా కాలిపోయింది. రెండవ దూత కూర ఊదినప్పుడు అగ్ని చేత మండుతున్న పెద్ద కొండ వంటిది ఒకటి ఉలక అంటాం కదా, ఆకాశం పడిపోతుంది ఒక ఉలక. ఆ విధంగా సముద్రంలో పడిపోయింది ఆకాశంలో ఒక పెద్ద ఉలక.
పెద్ద కొండ వంటిది అగ్ని, మండుచున్న అగ్ని వంటిది సముద్రంలో పడిపోయింది. ఎప్పుడైతే ఆ విధంగా పడ్డదో సముద్రంలో 3వ భాగం అంతయు కూడా వ్యర్థమైపోయింది. సముద్రంలోని ప్రాణము గల జంతువులన్నీ కూడా 3వ భాగం చచ్చిపోయింది. ఓడల్లో 3వ భాగం నాశనం అయిపోయింది. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుతున్న పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుండి రాలి నదుల మీద 3వ భాగం పడిపోయింది. నదులు 3వ భాగం కాలిపోయినాయి, నీటి బుగ్గలు 3వ భాగంలో కాలిపోయినాయి. ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. అందువలన నీళ్లలో 3వ భాగం మాచిపత్రి చేత మునిగిపోయింది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా చేదైపోయినాయి. ఆ చేది నీళ్లు అనేక మంది మనుషులు తాగడం వల్ల చాలా మంది మనుషులు చచ్చిపోయారు నీటి వాటర్ తాగి. అయితే 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల్లో 3వ భాగం చీకటి కనిపిస్తుంది. పగటిలో 3వ భాగం సూర్యుడు ప్రకాశింపకున్నట్లు, రాత్రిలో 3వ భాగం చంద్రుడు నక్షత్రం ప్రకాశించుకున్నట్లు వాటిలో 3వ భాగం కొట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు 4 దూతల బూరలు మనం విన్నాం. ఈ 4 దూతల యొక్క బూరలు ఏంటంటే ప్రకృతి యొక్క వినాశం. అంటే సముద్రము కొలప్స్ అయింది, భూమి కొలప్స్ అయింది, తర్వాత ఆకాశం నక్షత్రాలు కూడా కొలప్స్ అయిపోయినాయి, సూర్యుడు చంద్రుడు కూడా కొలప్స్ అయినాయి, ప్రకృతి మొత్తం కూడా కొలప్స్ అయినట్టు కనబడతాం. ఏమే హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క బూరలు 4 దూతలు ఎప్పుడైతే బూరలు ఊదాయో ఆ బూర ఊదినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ప్రకృతి వినాశనం అంతా మొత్తం ఆకాశం సూర్యుడు మొదలుకొని చంద్రుడు మొదలుకొని భూమి మొదలుకొని సముద్రం మొదలుకొని ప్రతిదీ కూడా కొలప్స్ అయిపోయినట్టు మనకు కనబడతా ఉంది. హల్లెలూయా. చూడండి, ఇక మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా చూద్దాం. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే విషయాలు మనకు అర్థం కావచ్చు. ఇది అలా బట్టి మనం లేవీకాండంలోకి వెళ్దాం. లేవీకాండం 23 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక్కొక్కటిగా మనం చదివినట్లయితే లేవీకాండం 23 అధ్యాయం మోషేకి ఇలా సెలవిచ్చాను, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లా మనకి ఏం కనుకుంటుందంటే 7 పండుగలు కనపడుతూ ఉన్నాయి. ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగలు ఏంటంటే 23 అధ్యాయం 5వ వచనం 14వ దినమున ఏ పండుగ అనేది ఇశ్రాయేలుకి 7 పండుగల్లో మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఏంటంటే ఏం చెప్తున్నాడంటే అక్కడ 6వ వచనం అంటే 2వ పండుగ ఉంది అక్కడ. 2వ పండుగ కోసం చెప్తున్నాడండి. అదేంటంటే పొంగని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ. తినవలేను. రెండో పండుగ ఏం చెప్తున్నాడు? పులియని రొట్టెల పండుగ. పులియని పస్కా అంటే పండుగ అంటే రొట్టె పులియకూడదు, పొంగకూడదు, పులియకూడదు. అంటే రొట్టె ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శరీరమై ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శరీరం ఆయన రొట్టె ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇది పులియకూడదు, అంటే కుళ్ళిపోకూడదు, సమాధిలో కుళ్ళిపోకూడదు. అందుకే యేసుక్రీస్తు సమాధిలో కుళ్ళిపోకుండా 72 గంటలు వేయకుండానే 3వ రోజు లేచిపోయాడు. హల్లెలూయా. అంటే పులియకూడదు, రొట్టె పులియకూడదు కాబట్టి, సమాధిలో శరీరం కుళ్ళిపోకూడదు కాబట్టి
అది మూడో రోజున లేచిపోయాడు ఆయన 72 గంటల తర్వాత శరీరం కుళ్ళిపోతున్నారు. శరీరం చచ్చిపోయిన తర్వాత 72 గంటల తర్వాత కుళ్ళిపోతున్నారు. అంటే పులియని రొట్టెల పండుగ ఎందుకు ఇచ్చాడంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు శరీరం కుళ్ళిపోకూడదు. అంటే మూడో దిన తెగ పక్క పండుగ అంటే యేసు క్రీస్తు పురుగులకు వచ్చాడు, ఆయన వధించబడ్డాడు కలువరి శిలువలో. కలువరి శిలువలో వధించబడిన తర్వాత ఆయన శరీరం సమాధిలో పెట్టబడుతుంది. ఆ సమాధిలో కుళ్ళిపోక ముందే ఈ యొక్క శరీరం అనేది తీసుకోవాలి. అందుకే దేవుడు పులియని రొట్టెల పండుగ ఇచ్చాడు. తర్వాత మూడవ పండగ చూస్తే 9వ వచనం తర్వాత 23 అధ్యాయం 9వ వచనం ఇలా సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొక్కకు తేవాలండి. అదన్నమాట. ఇది ఏమిటంటే మూడో పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలాల పండుగ అంటే ప్రథమ ఫలాలు అంటే మొట్టమొదటిగా జరిగిన మొదటి సంవత్సరం అన్నమాట. మొదటి పన యాజకుడి దగ్గరికి తేవాలి. అంటే యాజకుడు ఎవరంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి మొట్టమొదటి ప్రథమ ఫలముల పండుగ అంటే ఈ యొక్క మొట్టమొదటిగా సమాధిలోనికి లేకుండా మొదటి పునరుద్ధానం జరగడమే ప్రథమ ఫలముల పండుగ అనమాట. అది దేవుని యొక్క సన్నిధిలో, యాజకుడి యొక్క సన్నిధిలో ఆ పన్ను యాజకుడికి తీసుకొచ్చినప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే అల్లాడింప చేస్తాడు దేవుని యొక్క సన్నిధిలో. అంటే ఆయనే మొట్టమొదటిగా సమాధిలో లేచి వ్యక్తిగా ప్రపంచమంతటిలో ఆయనే పూర్తిగా సంఘంలో అల్లాడించబడ్డాడు. హల్లెలూయా. అంటే సమాధిలో నుంచి లేచి వ్యక్తిగా, ఇంతవరకు సమాధిలో లేచిన వాళ్ళు ఎవరు లేరండి. భూమి పుట్టిన మొదలుకొని చచ్చిపోయి తిరిగి లేచిన ఎవరు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మొట్టమొదటిగా లేచి ఆ పన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మొట్టమొదటిగా తిరిగి లేచాను, ఆదియు అల్ఫయు ఒమేగాయు అయిన నేనే మృతుడైతిని కానీ ఇదిగో నేను యుగములకు సజీవుడనై ఉన్నానని ఆయనకాయనే స్వతహాగా సంఘంలో ఆయనకాయనే ఆయన ఏం చేస్తున్నాడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అదే శరీరంలో బయట ఆయన ఏం ప్రేమే రాలేదు, లేకపోతే గాలి రాలేదు, లేకపోతే ఎంతో రాలేదు. ఆయన ఎలా వచ్చారంటే ఏ శరీరం అయితే పాటి పట్టుకుంటుందో అదే శరీరంలో బయట వచ్చారు. ఆయన గాయాలు ఉంటాయి కదా, ఆ గాయాలు ఏదో ప్రార్థన చేస్తుంటే సడన్ గా ప్రభుని వేసుకుంటాం. వాళ్ళందరి మధ్యలో ప్రత్యక్షమయ్యి అందరి మధ్యలో ప్రత్యక్షమయ్యి మొట్టమొదటి కోమానికి ఇచ్చాడు. ఆ గాయాలు అప్పుడు ఆ కాలు కింద పడిపోయి ప్రభు నన్ను క్షమించు ప్రభు, నేను ఆత్మవిశ్వాసం నమ్మలేకపోయాను అన్నాడు. నమ్మిన వారి కంటే చూడక నమ్మిన ఖరీదు వచ్చినాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గాయాలు మీరు శరీరం లేకుండా ఏ శరీరంతో పాటిపడ్డాడు అదే శరీరం. హల్లెలూయా. అంటే ప్రథమ ఫలముల పండుగ ఆయన పునరుద్ధాన పండుగ. పునరుద్ధాన పండుగ జరిగింది కదా, ఆ పునరుద్ధాన పండుగలో మొదటి పన అల్లాడించబడింది. అలాగే మనము బత్తాలు వచ్చుకోవాలి. బత్తాలు వచ్చి మీరు విశ్రాంతి దినము మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనం మీరు తెచ్చిన దినము మొదలుకొని
7 వారం లెక్కకోలేదు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవాలి. 7వ విశ్రాంతి దినమున మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పించుకోలేదు. మీరు నివాసంలో నుండి భూమిలో 2 10 పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి నిలబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఇక్కడ కూడా నేనేం చెప్తున్నాడంటే మీ విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కించవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవాలి. అంటే ఈ యొక్క ప్రథమ ఫలముల పండగ నుంచి 7 వారాలు లెక్కట. 7 వారాలు లెక్కిస్తే వారానికి ఎన్ని రోజులు అండి? వారానికి 7 రోజులు. అంటే ఇక్కడ 7 వారములు ఉండాలంటాడు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండమంటాడు. అంటే 7 వారాలు అంటే వారానికి 7 రోజులు. వారానికి 7 రోజులు అంటే వారానికి 7 వారాలు అనమాట. 7 వారములు అంటే 7 × 7 లెక్క. అంటే 45 రోజుల తర్వాత ఏం చెప్తాడంటే 7 వారాలు మీరు లెక్కించాలి. 7 వారాల తర్వాత 49 రోజులు వస్తుంది. 7 49 రోజులు వస్తుంది. లెక్కకు తక్కువ కాకుండా 7 వారంలో ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలెను. హల్లెలూయా. అంటే 49 తర్వాత వచ్చేది ఏంటంటే 50 రోజులు. అంటే ఈ 50 రోజునే జూబ్లీ అని పిలుస్తున్నారు. అంటే పెంచుకొస్తు పండుగ అన్నమాట. పెంచుకొస్తు పండుగ అంటే 50 రోజులు తర్వాత విడుదల పొందుకునే సమయం అన్నమాట. అంటే 50 రోజులకి పెంచుకొస్తు పండుగ వస్తాం. అంటే 4వది ఏంటంటే పెంచుకొస్తు పండుగ. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడని మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలను గ్రహించగలుగుతాం. లేకపోతే ఇవన్నీ కూడా మనం పట్టుకోలేదు. ఒక్కొక్కటి మన దగ్గర అర్థమవుతే ప్రకటన గ్రంథం అంతా కూడా ఆ 8వ అధ్యాయం ఏంటన్నది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చూడండి, పస్కా అనగా గొర్రెపిల్లను వధించడం, పులియని రొట్టెల పండుగ అనగా యేసు యొక్క శరీరం కుళ్ళిపోకుండా సమాధిలో నుంచి 3వ దినం లెగడం, ప్రథమ ఫలముల పండుగ అంటే పునరుద్ధానం, అది సమాధిలో నుంచి ఆ యొక్క శరీరం లెగడం. తర్వాత ప్రథమ ఫలముల పండుగ తర్వాత వచ్చేది ఏమిటంటే పెంచుకొస్తు పండుగ. అది 50వ రోజున అది వస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చూద్దాం. లేవీకాండము 23వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే ఇలా సెలవిచ్చింది. ఇట్లను 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి, అందులో జ్ఞాపకార్థ దొంగదని వినప్పుడు హోమం చేయదు. హల్లెలూయా. అంటే ఈ యొక్క దొంగదని జ్ఞాపకార్థ దొంగదని నామం ద్వారమే ఈ యొక్క కార్యమే బూరల పండుగ పిలబడతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ 23వ అధ్యాయం 23వ వచనంలో చెప్తుంది ఏంటంటే జ్ఞాపకార్థ దొంగదని ఎందుకంటే ఆ యొక్క బొమ్ములో నుంచి ఆ దొంగదని వస్తుందన్నమాట. అంటే బూరని, ఆ బూరలో నుంచి దొంగదని నాదం అక్కడ ఆ బూరలు అనేవి వినపడతా ఉన్నాయన్నమాట. అంటే పెంచుకొస్తు పండుగ తర్వాత వచ్చేది ఏంటంటే జ్ఞాపకార్థ దొంగదని. ప్రకటన 8వ అధ్యాయంలో మనం చదివిన బూరల పండుగ ఇక్కడ లేవీకాండంలో 23వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతున్నాం. 23వ అధ్యాయం 23వ వచనంలో మనకి అది ఆ బూరల పండుగ కనబడతా ఉంది. ఆ బూరల పండుగ అంతా కూడా ఇక్కడ
ఉన్నదని వినపడినప్పుడు అది 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినం. అందుకే 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడు అసలైన విశ్రాంతి దినం ఏంటి అవుతుంది మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ 7వ ముద్ర విప్పబడుతున్నప్పుడే ఇక్కడ ఆ 7వ అసలైన విశ్రాంతి దినం ఇజ్రాయెల్ చేసే విశ్రాంతి దినం కాదు, లేకపోతే 7th డేలో జరిగే ఆ యొక్క విశ్రాంతి దినం కాదు, 7th డే సంఘం చెప్పుకునే విశ్రాంతి దినం కోసం నేను ఇక్కడ మాట్లాడలేదు, లేకపోతే ఇజ్రాయేల్ జరుపుకునే సబ్బాత్ కోసం మాట్లాడలేదు. ఈ దేనికోసం మాట్లాడుతాడంటే అసలైన మానవుని యొక్క హృదయంలో జరిగే ఆ విశ్రాంతి కోసం, శాశ్వతమైన విశ్రాంతి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే 7వ నెలలో మొదటి దినం జరుగుతుంది. అంటే పెంచుకోసం తర్వాత జరిగే 50 రోజుల తర్వాత వచ్చి అసలైన పెంచుకోసం ఆ యొక్క హృదయాల్లో పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం కోసమే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి తర్వాత 26వ వచనం, 23 అధ్యాయం 26వ వచనం. యెహోవా మోషేకు కల్పించాడు, ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినం అన్నమాట. అంటే ఇది ఏం పండుగ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఆరో పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ అనమాట. అంటే బూరల పండుగ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పండుగ ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ. తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ అయిపోయిన తర్వాత మనము 35వ వచనం చదివితే 23 అధ్యాయం 35వ వచనం చూడవలెను. అందులో 34 ఇశ్రాయేలీతో ఇట్లను 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు జరపవలేను. ఏ పండుగ అంటే పర్ణశాలల పండుగ. అంటే 7వ పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. ఇప్పుడు ఈ యొక్క 7 పండుగలు పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగలు అంటే. హల్లెలూయా. అయితే ఈ యొక్క పండుగలు ఇవన్నీ ఎందుకు 7 పండుగలు పెట్టారంటే పస్కా పండుగ, పులియని పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వెంట్రుకొత్తు పండుగ, జ్ఞాపకార్థ సుందరి పండుగ, పూర్వ పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. అంటే ఈ పండుగలన్నీ కూడా దేవుడు ఏదేని తోట మొదలుకొని వెయ్యేళ్ల పరిపాలన వచ్చే వరకు జరిగే భూమి మీద జరిగే దర్శనం అన్నమాట. హల్లెలూయా. అంటే ఈ యొక్క పండగంతా కూడా ప్రారంభంలో ఏదేని తోటలో ఆదాము అవ్వను సృష్టించి ఏదేని తోటలో పెట్టి తరువాత వాళ్ళు పాపంలో పడిపోయిన తర్వాత 4000 చరిత్ర జరిగింది. 4000 సంవత్సరాల చరిత్ర అయిపోయిన తర్వాత ఒక యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 2000 సంవత్సరాల నుంచి చరిత్ర జరిగింది. 2000 సంవత్సరాల చరిత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 1000 ఏళ్ల పరిపాలన జరిగే వరకు కూడా ఈ యొక్క గుడారాల పండుగ లాస్ట్ ఎండింగ్ 1000 ఏళ్ల పరిపాలన. అంటే గుడారాల పండుగ అంటే గుడారం అనగా శరీరమైన ఏంటంటే శరీరం. అంటే ఏ శరీరం కోసం మాట్లాడుతుందంటే ఆత్మ సంబంధమైన శరీరం. ఆత్మ సంబంధమైన శరీరం ఇది మనం సంవత్సరం ద్వారా ఏమని చూస్తున్నాడంటే థియోపని శరీరం అని చూస్తూ ఉన్నాడు, వాక్య శరీరం అని చూస్తూ ఉన్నాడు. గ్రీకులో దాన్ని థియోపని శరీరం అంటారు. అంటే వాక్యపు దేహము అంటారు, వాక్యం యొక్క శరీరం అన్నమాట. అయితే ఈ యొక్క వాక్యపు దేహం పొందుకునే వరకు కూడా 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళలేదు. 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళాలంటే ఈ గుడారాల పండుగ చేసి తిరిగానే 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళలేదు. 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళాలనే కోరిక, తాపత్రయము, ఆశయము ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఖచ్చితంగా గుడారాల పండుగలోకి వెళ్ళిన తర్వాతే 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్తారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క చరిత్రంతయు కూడా దేవుడు ఏదైనా కూడా మొదలుకొని ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు భూమి మీద మొట్టమొదటి రాకడ జరిగిన కాంతి కార్యాలను కట్టుకోవాలి. ఏమండి, యేసుక్రీస్తు మొట్టమొదటిగా భూమి మీద రాకడగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే రాకడ స్టార్ట్ అవుతుందో, ప్రారంభమవుతుందో ఈ పండుగ ప్రారంభమవుతాయి. దీనికి సాదృశ్యంగా ఇజ్రాయేల్ పండుగ రూపం ఇచ్చారు. పస్కా పండుగ అంటే గొర్రెలను వధించమని, పులియని రొట్టెల పండుగ అంటే
వాళ్ళు గదిలోకి వెళ్ళి ఆ గొర్రెలు శుభ్రంగా తినేసి అంతా తిట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే చేసుకోవాలి మేకల నుండి దాన్ని తీసుకోవచ్చు. నేను 14 దినం వరకు దాన్ని తీసుకోవచ్చు. తరువాత ఇస్రాయేల్ సమాజం వాళ్ళందరూ తమ కోణంలో సాయంకాలం దాన్ని రసం కోసం తీసి దాన్ని తిన ద్వారా బండ మీద 2 నిలువు కొమ్ముల మీద పైకమ్మ చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచెట్ట కాల్చబడిన మాంసం పొంగని రొట్టెలను తినవలెను. అంటే మాంసమును కలిపి పక్క గొర్రెల ప్లస్ పొంగని రొట్టెలు వాళ్ళు రెండు కలిసి తినాలి. రొట్టె కాల్చిన పొంగకూడదు. దాన్ని ఎలా తినాలంటే చేదు కూరలతో తినాలంట. ఏం చెప్పారండి? చేదు కూరలతో తినాలంట. దాని తలను దాని కాలం దాని ఆత్మను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. దానిలో ఉడికి ఉడుతుంది నీళ్ళతో వంటలైన తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనియు మిగిలిపోకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలిన అగ్నితో కాల్చివేయబడి చేదు కూరలు ఎందుకు తినమంటాడంటే పులియకూడదు, చేదు కూరలతో తినాలి. అంటే సమాధిలోకి వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా చేదనగా బాధ వేదన అది ఇప్పుడు అది శరీరంలో సమాధిలో ఉండే శరీరం కాబట్టి ఇప్పుడు అది పులియని రొట్టెలు పండగ కాబట్టి పులియకుండా పొంగకుండా చేదు కూరలతో ఆ రొట్టెలు తినడమే పులియని రొట్టెలు పండుగ. అంటే నేను ఒక సాధువుకి ఇచ్చాడు వాళ్ళు చేతి వాళ్ళకి ఒక సాధువుకి ఇచ్చాడు పొంగ రొట్టెలు చెప్పండి. ఎందుకు పొంగ రొట్టెలు తినకూడదంటే ఏసు యొక్క శరీరం సమాధిలో ఉన్నప్పుడు తినడం కాదు. ఆయన ఏం చెప్పాడంటే సమాధిలో చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన పనిలోకి వెళ్ళేటప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఒక పాత్ర తీసుకొని వాళ్ళు చెప్తూ ఏమంటాడంటే ఇది నా శరీరం ఇది అది జ్ఞాపకం తీసుకుంటే తినమని చెప్పాడు. అయితే ఆయన ఏం చెప్పాడు తెలుసండి, మీరు తినమని చెప్పాడు కానీ నేను నా తండ్రి రాజ్యంలో దీనిని తిని వస్తే తెలుసుకోనన్నాడు. ఆయన ఏమంటే ఆ యొక్క బియ్యాన్ని పరిపాలన ఏడు పొరతో ఉండేదండి. అది పక్క మనిషితో విగ్రహాలు మానవ సంబంధమైన శరీరం పాప శరీరాన్ని మార్చడానికి అక్షయమైన శరీరాన్ని మార్చడానికి దేవుడిని చేరుక పాపంలో వ్యక్తిగా కాబట్టి మనం పాపం చేసిన మనం చేసుకునే అది పరిశుభ్రంగా మనం ఆచరించినప్పుడు మన అంతరంగం పరిశుభ్రంగా ఆచరించకపోతే మన నవలకు మాత్రం తీసుకొని దేవుడు లెక్క అడిగినప్పుడు అప్పుడు ఏ పాపం చేశారు, ఏ విధంగా చేశారు, ఎలా మాట్లాడారు, ఏ విధంగా ముందుకెళ్ళారు అని వారు గుడారాల పండుగలకు వెళ్ళకపోతే ప్రాబ్లం ఏంటంటే చేసిన న్యాయం చేసిన మంచి పాపం అబద్ధం కూడా నవలకు మాత్రం వచ్చి చెప్పాలి. అయితే అవే ఒప్పుకొని నిర్దోష మన చేతులతో నిశ్శబ్దమైన తీర్పు ఎప్పుడైతే అప్పుడు ఈ ఉత్తీకరించబడి గుడారాల పండుగ వెళ్తాం. అది ఇంట్లో వ్యాధం అయితే ఇక్కడ 2 విధాల తేడా మనకి తెలుస్తూ ఉన్నట్టు ఇప్పుడు పులియని రొట్టెల పండుగ సాదృశ్యంగా ఇవ్వబడింది. ప్రథమ ఫలముల పండుగ అంటే మొదటి యొక్క మన వాళ్ళు పండిన వాళ్ళు ఏం చేస్తారంటే బీరకాయ పడ్డ లేకపోతే ఆమకాయ పడిన ఓరు పెట్టిన మొట్టమొదటి ఇప్పుడు దేవుడి జంతువులు పెడతారు. దేవుడు మొట్టమొదటిగా ఏదైనా కాచిన దేవుడు ప్రజలు
హల్లెలూయా. అసలు ప్రథమ ఫలం ఎవరంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన మొట్టమొదటిగా సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన మొట్టమొదటి ప్రథమ ఫలం ఏంటంటే మొట్టమొదటి ఫలం ఏంటంటే ఇప్పుడు ఆయన సన్నిధిలో వచ్చి అలాంటి పడం అంటే యేసు క్రీస్తునే నీ హృదయంలో వచ్చి అలాంటి పడం అది అసలైన దేవుని ప్రణాళిక. ఈ ప్రథమ ఫలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడే నీ శరీరంలో ఉండి నీ భూమిలో ఉండి ఉంటారు. నీలో వాక్యమని విత్తనం పెట్టాలి. వాక్యమని విత్తనం నీ భూమిలో పెడితే నీ హృదయంలో యేసు పోయి పోయి ఆ భూమిలో ప్రథమ ఫలముగా ఎప్పుడే రావాలి. డైరెక్ట్ రావాల్సిన ప్రథమ ఫలముల పండుగ అంటే యేసు క్రీస్తు సమాధిలో ఎలాగైతే బయట ఉంటుందో ఇప్పుడు నీ శరీరం అనే సమాధిలో ఆయన కూడా అలాగే బయట రావాలి. హల్లెలూయా. అది అసలైన ప్రథమ ఫలముల పండుగ. దానిని ఉద్దేశించే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆచార పద్ధతిగా వారికి ఒక ఛాయగా ప్రథమ ఫలములు పండుగ ఇచ్చారు. అలాగే తర్వాత పెంచుకోక పండుగ ఇప్పుడు పస్కా పండుగ అయిపోయింది. యేసు క్రీస్తు స్టార్ట్ అయింది. పస్కా పండుగ నీకు గుర్తుగా గుర్తులుగా కలవరిలో వదిలిపడ్డాడు. తర్వాత పులియని రొట్టెల పండుగ జరిగింది. ఎక్కడ సమాధి చేయబడ్డాడు. ఆయనే సమాధి చేయబడ్డాడు. సమాధి ఎక్కడికి చేయబడ్డాడో పులియని రొట్టెల పండుగ. తర్వాత ప్రథమ ఫలముల పండుగ అంటే మొట్టమొదటిగా పునరుద్ధానం జరిగింది. పునరుద్ధానం 3 రోజులు లేచాడు. ఆయన 3 రోజులు లేచి ప్రథమ ఫలముల పండుగగా రుజువుగా ఇశ్రాయేలు పండుగ వాళ్ళ నామకరణంగా చేస్తున్నారు. కానీ నిజమైన పస్కా పండుగ యేసు క్రీస్తు కలువరిలో వధించబడ్డాడు. అర్థమైందా? నిజమైన పస్కా పండుగ ఏంటి? పస్కా పండుగ పస్కా పండుగ అంటే దేవుడి ఆచారం అనుకుంటారు. పస్కా పండుగ అంటే ఏడాది అంటే కోరిక ఆచారపరంగా మనం కానీ దాని విషయం ఏంటంటే ఆ యొక్క పస్కా పండుగ అంటే ప్రభు అయిన యేసు హల్లెలూయా. ఇది అసలైన పండుగ. అసలైన పస్కా పండుగ ఏంటంటే యేసు క్రీస్తు కలువరిలో సిలువేయబడడం. మన వాళ్ళు కూడా పస్కా పండుగ చేస్తాం. ఎలాంటి పస్కా పండుగ అంటే ఈస్టర్ 4 రోజులు సెలవు చేసి గుడ్ ఫ్రైడే రోజు తీసుకెళ్ళి సిలువేశారు. ఇశ్రాయేలు ఎలాగైతే ఆచారపరంగా గొర్రెలు తీసుకెళ్ళి కోసేసి అదే ఆచారం క్రైస్తవులు వచ్చి వీళ్ళు కూడా ప్రతి భాషలో కూడా గొర్రెలు కోసేసి నిజమైన పస్కా యొక్క ఎక్కువ ఆ యొక్క టేస్ట్ అనేది హల్లెలూయా. అంటే ఇక్కడ పస్కా పండుగ అంటే గొర్రె పిల్లను వధించడం. నిజమైన ప్రభువుని యేసు క్రీస్తు వధించబడ్డాడు. తర్వాత పులియని రొట్టెల పండుగ అంటే సమాధి చేయబడ్డం. ప్రథమ ఫలముల పండుగ అంటే పునరుద్ధానం జరిగింది. 3 పండుగలు అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు 3 పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చింది. పునరుద్ధానం జరిగిపోయి ఆరాధన అయిపోయింది. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ జరగాలి. పెంతెకోస్తు పండుగ అంటే 50 రోజుల తర్వాత జరిగింది. అంటే యేసు క్రీస్తు ఇక్కడ చూడకపోతాడు. యేసు క్రీస్తు ఆరో అధ్యాయం పెంతెకోస్తు పండుగ అపోస్తలుల కార్యాలు 2:7లో పెంతెకోస్తు పండుగ అపోస్తలుల కార్యాలు 2:7లో పెంతెకోస్తు పండుగ వచ్చింది. అక్కడ పరిశుద్ధాత్మ సంహరించబడింది. ఈ ఆరో అధ్యాయం కానికి పెంతెకోస్తుకి 50 రోజులు వచ్చినాయి. అంటే 50 రోజులు ఎలా పట్టింది చూడండి సార్. అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యాలు 1
ఓ తీయుగల యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథం రచించుకుని ఆయన శ్రమపడి తరువాత నలువది దినముల వరకు అగపడుచు దేవుని రాజ్యం గురించి వారు బోధించు అనేక ప్రమాణాలు చూపి వారికి తను తాను సజీవునిగా కనబడుతుంది. ఎన్ని రోజులంటే ఈ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారితో ఉన్నాడు. 40 రోజులు వారితో తిరిగి వారితో మాట్లాడుతూ ఏమన్నాడంటే వాళ్ళకి దేవుని రాజ్యానికి వచ్చిన మర్మాలు చూపి రుజువులు చూపి ఆయన ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా లేచాడు, ఏ విధంగా శ్రమపడ్డాడు, ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి రుజువులతో సహా చూపించి 40 రోజుల తర్వాత ఆయన ఎత్తపడ్డాడు, ఆరోహణం అయ్యాడు అనమాట. అంటే యేసుక్రీస్తు 40 రోజులు వాళ్ళతో ఉన్నాడు. 40 రోజుల తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పెంచుకొస్తున్న పండుగ మేడగదిలోకి వెళ్ళిపోయాడు. మేడగదిలోకి వెళ్ళిపోయి 10 రోజులు ఉపవాసం ఉంది ప్రార్థించడం మొదలుపెట్టాడు. 40 రోజుల తర్వాత ఆరోహణం అయిపోయాడు ఆయన. 40 రోజుల తర్వాత వీళ్ళు గదిలోకి వెళ్ళి 10 రోజులు ఉపవాసం ఉంటారు. 10 రోజులు ఉపవాసం ఉంటే 10వ రోజున పరిశుద్ధాత్మ వారి మధ్య హల్లెలూయా. అంటే 40 + 10 ఏంటంటే 40 + 10 50 రోజులు. 50 రోజులు పెంచుకొస్తున్న ఆ యొక్క ఈ జరిగినప్పుడు 2030 రోజులు స్టార్టింగ్లో పెంచుకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడింటిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్యాలు అనుగ్రహించిన కొలది అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మాకు వచ్చిందో ఎన్నో రోజు వచ్చిందంటే 50వ రోజు పండగ 50వ రోజు. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే 50వ రోజు వచ్చింది. అంటే పెంచుకొచ్చి 10 రోజులు వచ్చింది. 50వ రోజు ఎంత పడిపోయిన 50 రోజులకి పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయాలకు ఎప్పుడైతే వచ్చిందో బయట ఉన్న ఆత్మ వాళ్ళు వెళ్ళారు. హల్లెలూయా. అది పెంచుకొచ్చి పండగ. ఇప్పుడు పాత నిబంధనలో 4 పంటలు పెంచుకొచ్చి 4 పంటలు కూడా పరిశుద్ధాత్మతో ముగించబడ్డాయి. పక్క పండుగ యేసు చూశాడు, దేవుడు చనిపోయాడు, ఉదయాన్నే వచ్చిన పండగ సమాధిలోకి వెళ్ళాడు, ప్రథమ ఫలముల పండుగ తిరిగి లేచాడు 3వ రోజు లేచి పెంచుకొచ్చిన 50వ రోజున ప్రజల మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు 4 పంటలు అయిపోయినాయి. 4 పంటలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ పెంచుకొచ్చిన పండుగ 7 వారాల తర్వాత వచ్చేది. ఎన్ని వారాలండి? 7 వారాల తర్వాత. అందుకే దీన్ని 7 వారాల తర్వాత వచ్చే పండుగ కాబట్టి ఈ యొక్క పెంచుకొచ్చి యొక్క 4 సంఖ్యాకాలాలు కలిపి 7 వారాలు కలిపి ప్రకటన గ్రంథంలో 7 సంఖ్యాకాలాలుగా ఉంది. హల్లెలూయా. ప్రకటనలో 7 సంఖ్యాకాలాలు ఉన్నాయి. 7 సంఖ్యాకాలాలు దేవుడు ఎందుకు పెట్టాడంటే ఈ యొక్క పెంచుకొచ్చి 7 విశ్రాంతి దినాలు పెట్టాడు. 7 విశ్రాంతి దినాల తర్వాత అంటే 7 సంఖ్యాకాలాల తర్వాత అక్కడ జరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క దేవీ కాండంలో 7 వారాల తర్వాత 7 వారాలు 7 వారాలు 7 వారాలు
రాక జరిగింది. పరిశుద్ధాత్మ యొక్క రాక జరిగింది. 49 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ రాక జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 1 అధ్యాయము 10వ వచనంలో 7 సంఘకాలాల తర్వాత అక్కడ పెంతెకోస్తు అనేది ఒకటి వస్తూ ఉంది. హల్లెలూయా. ఎఫెసు సంఘకాలం, స్వర్ణ సంఘకాలం, పెర్గమ సంఘకాలం, థుయతైర సంఘకాలం, సార్దీస్ సంఘకాలం, ఫిలడెల్ఫియా సంఘకాలం, లవోదికయ సంఘకాలం. 7 సంఘకాలాల తర్వాత ఒక రియల్ పెంతెకోస్తు ఉంది. 7 సంఘకాలాల తర్వాత ఒక రియల్ రాకడ ఉంది. ఇశ్రాయేలుకి ఎలాగైతే పెంతెకోస్తు తర్వాత పరిశుద్ధాత్మ రాకడ జరిగిందో 7 సంఘకాలాల తర్వాత ఒక అద్భుతమైన రాకడ, పరిశుద్ధాత్మ రాకడ దేవుడు అంగీకారంలో పెట్టాడు. జాగ్రత్త వాడుతున్నారు. ఈ పండుగలన్నీ కూడా ఇశ్రాయేల్ పండుగ. ఈ అన్యజనుల పండుగలు ఉన్నాయి. 7 పండుగలు. అన్యజనుల పండుగ ఏంటంటే పస్కా పండుగకి సాదృశ్యంగా మన దగ్గర యేసు అన్యజనుల పండుగ. ఈ పులియన్ రోజు పండుగ సాదృశ్యంగా అన్యజనులు ఏంటంటే సమాధిలో పెట్టడం. సమాధి అంటే వాళ్ళు సమాధిలో పెట్టారు. పులియన్ రోజు పండుగ అంటే యేసు వాళ్ళు సమాధిలో పెట్టారు. ఎవరు సమాధిలో పెట్టారంటే అరిమతు యేసేపు అని సమాధిలో పెట్టారు. అక్కడ మరి నువ్వే సమాధిలో పెట్టాలి. సమాధిలో పెట్టారు. వాళ్ళు సమాధిలో పెట్టారు. పక్క బలి అయిపోయిన వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో పెట్టారు. కూర్చారు. 2,000 సంవత్సరాలు పెట్టారు. అయితే ఆ సమాధి కానీ అసలు నీ సమాధి అంటే నీ హృదయమే, నీ శరీరమే సమాధి. ఇప్పుడు పక్కా బలి పశువు అయిన ఏ నీ శరీరం అనే సమాధిలో పెట్టాలి. ఈ శరీరం అనే సమాధిలో పెట్టినప్పుడు ఇంకా 3వ దినాలు ప్రథమ ఫలాలు మనకు జరుగుతాయి. అంటే ఏం జరుగుతుందంటే సమాధిలో పైకి రావాలి. ఎక్కడ ఏ సమాధి? నీ శరీరం అనే సమాధి. ఇది అసలైన అత్యున్నత పండుగ. కానీ అత్యున్నత పండుగ ఎంత పండుగ ఎందుకు మారింది? ఇలా మనం తప్పించాలి. వీళ్ళకి పండుగ చేస్తున్నా కానీ రైతులు ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా వాక్యాన్ని నీ హృదయం అనే సమాధిలో పెట్టాలి. ఆ వాక్యం కనుక ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టాలి. నీ హృదయంలో ఎప్పుడైతే పెట్టావో ఆ వ్యక్తి సమాధిలో ఏమైందంటే ఆ యొక్క ఎప్పుడైతే మొలకెత్తుందో ఇప్పుడు ప్రథమ ఫలం పండుగంటే నీలో పునరుత్థానం జరుగుతుంది. పెంతెకోస్తు పండుగ ఎలా చేస్తున్నారంటే 7 వారాలు రోజులుగా లెక్క పెట్టుకుని 7 వారాల తర్వాత 49 వారాలు పూర్తి అయిన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ చేస్తారు. మరి అన్ని జనులు మనం పెంతెకోస్తు పండుగ ఎలా చేసుకోవాలి? అన్ని జనులని మనం పెంతెకోస్తు పండుగ ఎలా చేసుకోవాలంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ అభివృద్ధి చేసుకుంటున్నాము. అదే నిజమైన పెంతెకోస్తు పండుగ. అయితే ఆచారబద్ధమైన వాస్తవంగా ఆత్మీయ
పెట్టి ఇద్దరిని సమాజంలో తీసుకెళ్ళి ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ చేయిస్తారు. ఇది రియల్ లైఫ్ అన్నమాట. హల్లెలూయా. దీన్ని సాధించగానే రియల్ పంపించుకోవడానికి అన్ని దొరికింది. హల్లెలూయా. అంటే ఆఖరి వచనంతానేమో ఉపయోగించారు. అన్ని దొరికింది ఏంటంటే నిజమైన రియల్ పరిశుద్ధాత్మ కార్యం ప్రకటన దగ్గర ఏడు వారాల తర్వాత 49 రోజుల తర్వాత నెక్స్ట్ 50 రోజులు వాళ్ళు పరిశుద్ధాత్మ ఇలాగే తర్వాత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే 7 సంఖ్యకాల తర్వాత పొందుకోవాలి. 7 సంఖ్యకాల తర్వాత అయితే ఆ 7 సంపాతులే 7 విశ్రాంతి దినాలే అన్ని కలిపి 7 సంఖ్యకాలాల్లో పిలువబడ్డాయి. 7 సంఖ్యకాల అంటే 7 సంఖ్యకాల తర్వాత ఒక రాకడను మనం పొందుకోవాలంటే 7 సంఖ్యకాల దాటుకోవాలి. 7 సంఖ్యకాల దాటుకోవాలి. 7 సంఖ్యకాలాలు దాటుకోవడానికి ఏడు సంవత్సరాలు మొదటి సంఖ్యకాలం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం 53వ సంవత్సరం ప్రారంభమైందన్నమాట. ఎప్పుడు ప్రారంభమైందంటే 53 సంవత్సరంలో 53 సంవత్సరం స్టార్ట్ అయింది. అంటే 53 అంటే అయిపోయిన తర్వాత ఇక్కడ 53వ సంవత్సరంలో వరకు ప్రకటించిన తర్వాత ఈలోగా దేవుడు అన్యజనుల కోసం ఆయన అపోస్తలుడైన పౌలు గారు సిద్ధపరిచి దేవుడు అన్యజనుల కోసం సువార్త పంపించాడు. అన్యజనుల సువార్త పంపించడానికి అపోస్తలుడైన పౌలు నాయకుడు నియమించాడు. పౌలు గారికి అర్థమైంది. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు గారికి ఆ ప్రత్యక్షత వచ్చిందో దేవుడు చెప్పాడు పౌలు గారితో, నీవు అన్యజనులకు గుర్తుగా బాధపడుతూ ఉంటావు. ఇప్పుడు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా సంఘం ప్రారంభించిన ఎవరంటే ఎఫెసు సంఘం ప్రారంభించిన ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. ఈ ఎఫెసు సంఘానికి ప్రవర్త ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. ఇది 53 సంవత్సరంలో సంఘం ప్రారంభించాడు. సంఘం ప్రారంభించి ఆయన ఎప్పటి వరకు పోయించారంటే 175 సంవత్సరాల వరకు సంఘం నడిచారు. 170 సంవత్సరాల వరకు సంఘం నడిచారు. అంటే 53 సంవత్సరాలు 117 సంవత్సరాలు ఈ యొక్క ఎఫెసు సంఘం నడిచారు. 117 సంవత్సరాలు ఎఫెసు సంఘం నడిచారు. తర్వాత 170 నుంచి 312 వరకు స్వర్ణ సంఘం నడిచారు. ఇవన్నీ 170 నుంచి 312 ఇంచుమించు 142 సంవత్సరాలు ఈ యొక్క సంఘకాలం నడిచింది. 142 సంవత్సరాలు ఈ సంఘకాలం నడిచింది. తర్వాత 312 నుంచి దరిదాపు ఈ సంఘం ఇప్పుడు వరకు నడిచిందంటే 606 వరకు నడిచిందండి. 606 వరకు నడిచిందండి. ఇది ఎన్ని సంవత్సరం నడిచిందండి? ఇంచుమించు
294 సంవత్సరాలు నడిచింది. 294 సంవత్సరాలు పెద్దిమ సంఘకాలం నడిచింది. తర్వాత మరలా 666 నుంచి 1512 సంవత్సరం వరకు వివేచన సంఘం నడిచింది. వివేచన సంఘం ఎన్ని సంవత్సరాలు నడిచింది? 238 సంవత్సరాలు ఈ సంఘం నడిచింది. తర్వాత ఇది 1512 నుంచి చాలా అవసరం ఉంటాయి. 1750 వరకు ఈ సంఘం నడుస్తుంది. 238 సంవత్సరాలు నడిచింది. తర్వాత 1750 నుంచి 1906 వరకు ఇది ఇంచుమించు 156 సంవత్సరాలు నడిచింది. 1906 నుంచి 1977 వరకు లవోదికీయ సంఘం. ఇది ఇంచుమించు 71 సంవత్సరాలు. ఇవన్నీ లెక్కేస్తే సంవత్సరాలు వరకు 7 సంఘాలు నడిచింది. హల్లెలూయా. ఇక్కడ 7 సంఘకాలాలు నడిచినప్పుడు ఎఫెసు సంఘంలో ఏర్పడింది. ఎఫెసు సంఘంలో ఒక అబద్ధ సంఘం ఏర్పడింది. ఈ అబద్ధ సంఘమే నికోలస్ స్థాపించాడు. అబద్ధ సంఘం నికోలస్ స్థాపించాడు. స్వర్ణ సంఘకాలం వచ్చేసరికి ఇక్కడ ఏర్పడింది ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంఘం. ఈ అపోస్తలుల ఆది సంఘం ఎఫెసు సంఘానికి దీటుగా దీన్ని ఎదిరించి తప్పని చూపించి అబద్ధ సంఘం నికోలస్ ఏర్పడి ఆ నికోలస్ రోమన్ క్యాథలిక్ రోమ్తో ఏకమై ఆ రోమ్తో రోము ప్రారంభించిన తర్వాత రోమన్ క్యాథలిక్. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏర్పరచబడిన తర్వాత వ్యక్తిగత సంఘకాలంలో ఈ సంఘం రోమన్ క్యాథలిక్ సంఘాలతో ఈ యొక్క ఎఫెసు సంఘం నామకార్థ విశ్వాసం అసలైన విశ్వాసం కలిసిపోయి రెండు కలిసి ఒక మించిన సంఘం రోమన్ క్యాథలిక్ సంఘాలు. ఎందుకంటే 170లో 312లో కార్యం జరిగింది. పెద్దిమ సంఘంలో నిజమైన సంఘం అబద్ధ సంఘం మ్యారేజ్ చేసేది, వివాహం చేసుకున్న తర్వాత నామకరణ విశ్వాసం అబద్ధ విశ్వాసం పెళ్లి చేసుకోవడం కలిసిపోవడం ఇలా జరిగింది. అక్కడ భయంకర ఆచారాలు సాంప్రదాయాలు విశ్వాసాలు రెండు దినాలు అన్నింటినీ కూడా ఈ యొక్క 606 సంవత్సరంలోనే వ్యక్తిగత సంఘకాలంలో కలిసిపోయి అన్ని కలిసిపోయిన తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘంలో ఒక వ్యక్తి ఆయన మార్చిన మార్చిలో ఏం చెప్పారంటే 1750లో వచ్చారు. 1712లో వచ్చి 1750 వరకు చేసినటువంటి సేవ ఈ యొక్క అభిషేకంలో ఎప్పుడైతే మార్చిలో బయటకు వచ్చారో ఆయన సంఘ సంస్థ వచ్చి అప్పుడే బయటకు మార్చిలో ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు మీద లూథరన్ సంఘం వచ్చింది. అంటే మార్చి రోమన్ క్యాథలిక్ సంఘం వచ్చి మార్చిలో సేవ చేసి 1750లో చచ్చిపోయిన తర్వాత మార్చిలో పేరు మీద లూథరన్ సంఘం ఏర్పడింది. లూథరన్ సంఘం ఏర్పడింది. తర్వాత లూథరన్ బయటకు వచ్చి కాన్ఫ్లిక్ట్ ప్రెస్బిటేరియన్ క్యాథలిక్ ఇలా సంఘాలన్నీ ఏర్పరచబడ్డాయి. సంఘాలన్నీ ఏర్పరచబడిన తర్వాత మళ్ళీ కార్తీక సంఘం వచ్చింది, జగదేవియ సంఘం వచ్చింది. ఇక్కడ మెట్రిక్ సంఘం తర్వాత లవోదిక సంఘం వచ్చేసరికి 19వ శతాబ్దంలో
హల్లెలూయా. పెంతుకోస్తు వచ్చింది 17వ శతాబ్దంలో వచ్చింది. పెంతుకోస్తు 19వ శతాబ్దంలో పెంతుకోస్తు వచ్చింది. పెంతుకోస్తు వచ్చి ఇప్పుడు ఇది ఏం చేస్తున్నారంటే పెంతుకోస్తు తర్వాత లవోదికీయ సంఘాలు అన్నారు. ఏంటంటే లవోదికీయ సంఘాలు పెంతుకోస్తు వచ్చిన 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లవోదికీయ సంఘకాలం ముగించబడిన తర్వాత ఒక రాకడనే జరుగుతుంది. రాకడను కలుసుకోవడానికి ఈ 2000 సంవత్సరాలు ముగించబడిన తర్వాత ఒక రాకడ ఉంది. హల్లెలూయా. రాకడలో దేవుని పిల్లలు 7 సంఘకాల తర్వాత పెంతుకోస్తు సంఘం తర్వాత వస్తున్న క్రీస్తు సంఘం. ఇప్పుడు ఎఫెసు సంఘకాలం అయిపోయింది, స్వర్ణ సంఘకాలం అయిపోయింది, పెరిశిమ సంఘం అయిపోయింది, థియేటర్ అయిపోయింది, సాక్షి, ఫిలడెల్ఫియా, లవోదికీయ 7 సంఘకాలం అయిపోయిన తర్వాత ఆది పెంతు సంఘం ఉన్నది. పెంతుకోస్తు సంఘం తర్వాత రాకడ. హల్లెలూయా. ఇప్పుడు రాకడ కలుసుకోవడానికి అందరం సిద్ధపడాలి. ఏంటంటే సంఘాలు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పుకొచ్చిందని అందరూ చెప్పేసి అందరూ చెప్పేసి దూరంగా వచ్చింది దూరంగా చెప్పేసి అందరూ చెప్పవలసిన అందరూ చెప్పేసి ఎవరు సంఖ్యలో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ మా సంఘం మా చర్చి అని చెప్పుకుంటూ చెప్పేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళ పాత ప్రతి చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు 7 సంఘకాలాల తర్వాత 7 పండుగల తర్వాత పెంతుకోస్తు పండుగ అలాగే తీశాడు. 7 సంఘకాలాల తర్వాత రాకడ పెట్టాడు. హల్లెలూయా. కానీ అన్య జనుల రాకడ కలుసుకోవడం హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఏదైతే విశ్వాసం కొనుక్కోవాలో, ఏదైతే క్రీస్తు కొనుక్కోవాలో, ఏదైతే రాకడ మన జీవితాలు కలుపుకోవాలో దానికి కొనుక్కోవడానికి బదులుగా సంఘ శాఖల్లో సంఘ సభ్యులుగా ఉన్నారు తప్ప క్రీస్తు కొనుక్కోవడానికి 7 సంఘకాల తర్వాత వెళ్ళే రాకడ. ఇప్పుడు ఈ రాకడ ఎప్పుడు భయపడుతుందంటే సంఘకాలాలు 7 కూరలు ఊరబడుతున్నప్పుడు 7 కూరలు ఊరబడుతున్నప్పుడు ఆ యొక్క కార్యాలన్నీ భూమిపై పడుతున్నప్పుడు రాకడ మిస్ అయిపోయాను, అయ్యో నేను ఎంత పాపం చేశానని వీళ్ళకి అప్పుడు బాధ కలుగుతుంది, అప్పుడు వేదన కలుగుతుంది, అప్పుడు దానికోసం ఆలోచిస్తున్నారు. అయితే దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే ఆ రాకడను ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క కుమార్తెలు ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క కుమార్తెలు ఉన్నారో వారికి దేవుడు ఆ రాకడను ఏడు పంటలు ఎలా ఇచ్చారు? 7 పంటలు అయిపోయారు. అవునండి, 7 పంటలు ఇబ్బంది పక్కన రెండులు ఏంటండి, పండుగ నాలుగు పండుగ ఐదు పండుగ పండుగ 6 పండుగ రాయితీ పండుగ 7 పండుగ
గ్రంథంలో బోర్లు వినపడతా ఉన్నాయి. 4 బోర్లు వినపడ్డాయి. 4 బోర్లు పచ్చ, రొట్టె పండుగ, పద్మఫలాల పండుగ, పెంతుకోస్తు పండుగ. ఇది మొత్తం బాడీ కొలెక్ట్ అయిపోయి ఏసులోకి వెళ్తాం. 4 బోర్లు అంటే అర్థం ఏంటంటే 4 పండుగలు. పచ్చ, రొట్టె పండుగ, పద్మఫలాల పండుగ, పెంతుకోస్తు పండుగ. ఈ 4 పండుగలు ఎప్పుడైతే జరిగినాయో నీ హల్లెలూయా. ఈ రక్తం హల్లెలూయా. మూడోది ఎక్కడ పడింది? నదుల మీద పడింది. అయితే నరాలు పేరు. 4 కూడా ఎక్కడ పడింది చూసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల పైన, విశ్వాసం పైన, ఈ యొక్క కార్యాల పైన, ఇవన్నిటి పైన ఎప్పుడైతే పడిందో అవన్నీ కూడా విశ్వాసం పోయింది. పూర్తిగా ఆ కార్యాలన్నీ బయటికి పోయినాయి. రక్తం మారిపోయింది. హల్లెలూయా. ఈ భూమి మారిపోయింది. ఈ యొక్క సంగతులన్నీ పూర్తిగా పెంచుకొని పండుగతో నువ్వు పూర్తి క్రీస్తు కార్యంలో ఎక్కువ ఎప్పుడైతే దూరం విన్నట్లుగా దూరం విన్నట్టే పరిశుద్ధాత్మ వారిని దూరం పండుగ ఏంటి? పెంచుకోసం పండుగ అనగా పరిశుద్ధాత్మీయులు రావడం. పరిశుద్ధాత్మీయులు రావడం అంటే బైబిల్లో నీకు బోరలు అర్థం కావాలంటే, దేవుని యొక్క బోర నీకు ఇస్తానంటే నీకు పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క బోర నీకు ఇవ్వడానికి అర్థమవుతుంది. ఎవరైనా ఇబ్బంది కలుగుతుంది. అంటే నీకు దాని మీద ఆసక్తి లేదు. ఆసక్తి లేనప్పుడు, నీకు ఆత్మ లేనప్పుడు వాక్యం చెప్తే ఇది చిరాకు వస్తుంది, అలసడం, చాలా భయంకరమైన కార్యాలన్నీ వస్తుంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు దేవుని యొక్క కూర నీకు అర్థం అవ్వాలంటే, దేవుని యొక్క కూరని తినాలంటే అప్పుడు నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని యొక్క కూర స్వరం వింటే అప్పుడు నువ్వు ఎక్కడికెళ్తావు అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగలోకి వెళ్తావు. ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటే నీవు పశ్చాత్తాపడే స్థితిలోకి వెళ్తావు. కార్యాలు తింటావా? నా కోసం ఎంత ప్రణాళిక కలిగి ఉన్నావా? నా కోసం నువ్వు ఎంత ఎంత కలిగి ఉన్నావా? నాకు నీకు ఎంతవరకు ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలన్నీ చూసావో నాదోలే ఉండవు. దేవుడు నాకు ఏమి లేదు, నా అనాథ, నా బాధ ఎవరు పట్టుకుంటారు, నా కార్యాలు ఎవరు పట్టుకుంటారని నిఘాలుతూ ఉండవు. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు, నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను, నేను ఆయన కోసం జీవిస్తాను అని ఒక నిశ్చయిత కలిగి ఉన్నాను. అర్థమైనప్పుడు నిశ్చయిత వస్తుంది, విశ్వాసం వస్తుంది, బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగితే ప్రతి దాన్ని కూడా ఎదిరించగలిగిన సామర్థ్యం, ప్రతి దెయ్యాన్ని కూడా ఎదిరించగలిగిన సామర్థ్యం. ఏంటండి? చూస్తున్నారు, రాజులు వస్తున్నారు, ఓ మోకరాలండి అని ఎప్పుడైతే స్వరం వెంటనే కళ్ళు అట్టిపోయి కళ్ళు అట్టినప్పుడు రౌతుల మీద గుర్రాల యొక్క సౌందర్యం అంతా ఉన్నాయి, ముందులెడుతూ ఉంది, మంచి సైన్యంతో రాజులు వస్తున్నారు. ఓరిని వస్తూ ఉన్నాడు. ఆ స్వరం ఎప్పుడైతే ఆ కళ్ళు ఎప్పుడైతే స్వరం పెట్టావో
రాజుతో వస్తున్నా కానీ పంచుకో వాళ్ళు తీసుకున్నప్పుడు నీకు రాజు వస్తున్నాడు ఆ ద్వారం పడుతున్నట్టు ప్రభుత్వం వస్తున్నట్టు గుర్రాలతో వస్తున్నట్టు కనపడుతుంది అప్పుడు ఏం చెప్తుందా ఆ రాజు రాజు కష్టాంగ పడాలి కష్టాంగ పడాలంటే దేవుని పొందుకుంటూ ఎలా పశ్చాత్తాపడతావు ఎలా నువ్వు పాపాలు ఒప్పుకుంటావు ఆ పాపాలు గురించి బాధ అంటే పాపం కలుపుకున్నప్పుడే బాధ వస్తుంది చేసినప్పుడు బాధ చేసినప్పుడు వేద ప్రాప్తి చేసినప్పుడు నేను ఈ సంగతులు మీకు చెప్తున్నా మీ హృదయం దుఃఖంతో నిండి అన్నది అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపు ఆయన వచ్చి చూడండి ఆయన వచ్చి ఏం చెప్తున్నారు దేవుడు నీ హృదయంలో పోతే నీ జీవితంలో దేవుడు వస్తే నాకు జరిగే కార్యం చెప్తున్నాడు ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును కూర్చు లోకమును ఒప్పింపజేయను నీ యొక్క శరీరంలో ఉన్న పాపాలన్నింటినీ కూడా దేవుడు ఒప్పుకుంటాడు వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు అయ్యో నేను పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా చాలా పాపం చేశాను ప్రభు నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు నేను ఎల్లప్పుడూ కూడా చెప్పుకోవడం ప్రయాసతో పశ్చాత్తాపంతో అంటే ఊరల పండుగ అనేది నీకు అర్థమవ్వాలంటే ఊరలు నీకు వినపడాలంటే దేవుడి యొక్క స్వరం నీకు వినపడాలంటే దేవుడి యొక్క స్వరం నీ చెవులు వినపడాలంటే కావాలంటే మన జీవితాల్లో ఫస్ట్ పంట జరగాలి బియ్యం గుడ్లు పండుగ జరగాలి రథమ పొలాల పండుగ జరగాలి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అయితే ఖచ్చితంగా దేవుని యొక్క స్వరం పరిశుద్ధాత్మ పెట్టుకుంటున్నారు
ఆ దేవుడు హృదయాలకు వచ్చి పరుషంగా ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుని ద్వారా అలాగే గొప్పవాడు చేస్తారు. ప్రతి ఒక్క సిద్ధాంతాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకలాపాలకు బయటకు చేస్తున్నాయి. ఎప్పుడైతే కార్యాలు మనకు ఉన్నామో అప్పుడు దేవుడు మన జీవితంలో దేవుని ఆవేశపడి దేవుని పూర్వకాలం ఎప్పుడైతే వినపడిందో ప్రాయశ్చిత్త పండుగలకు వెళ్తాం. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావు అప్పుడు వాటి ఎన్ని కోరుకున్నా ఉంటే ఎన్ని కూడా పండుగ ఆచారంలో సంప్రదాయాలు దేవుడు మనల్ని వాక్యంలోకి తీసుకురావడానికి గల కారణం మన సాంప్రదాయాలు ఆచారాలను కూర్చొని అలాగే పడిపోతాయి. అలాగే కానీ ఎప్పుడైతే దేశం కావచ్చు దేశం వెళ్ళాలని ఆశించాలని ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎదగాలని మన జీవితంలో ఆత్మీయంగా ఎదుగుదల ఏమిటే సౌకర్యాలు కూడా మనకు కానీ ఒక రోజు అయితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆచారంలో సాంప్రదాయంలో సిద్ధాంతంలో ముందుకు వెళ్ళిపోవడం వల్ల మనకి లేదు. కానీ ఇలాగే ఆటో మొత్తాలు వస్తూ ఉంటాం ఖచ్చితంగా మన జీవితాల్లో నిజమైన రియల్ పక్కన జరగాలి. ధర్మ బలాల పండుగ జరగాలి. ఆ యొక్క పులియన రొట్టు పండుగ జరగాలి. తిరుపతి పండుగ జరగాలి. ఆ తర్వాత దేవుని స్వరం తింటాం, పశ్చాత్తాపడతాం. తర్వాత కూడా
వలె జీవించి కాబట్టి పడదాం వాక్యం పడుతున్నాం. జరుగుతున్న నెరవేరుతున్న లేఖనాలు మా హృదయాల్లో నిజమైన పథక మొదలుకొని గుడార పండుగల వరకు మా జీవితాల్లో ఏదైతే నీ లేఖనాల ప్రకారం జరగాలో, ఏదైతే నువ్వు సిద్ధపరిచావు, ఆ సిద్ధపరచబడిన వాక్యాన్ని మా పండుగలకు మా ఆత్మ సంబంధమైన శరీరాలలో జరగడానికి ఆ పులియని రోజుల పండుగ మా జీవితంలో జరగాలి, ఆ ప్రథమ ఫలముల పండుగ మా జీవితంలో జరగాలి, ఆ పెంతుకొస్తు పండుగ మా జీవితంలో జరగాలి. ఓ దేవా, పూర్వ పండుగ మాలో జరగాలి, సాహిత్య పండుగ మా జీవితంలో జరగాలి, గుడారాల పండుగ మా జీవితంలో జరగాలి. ఆ 7 పండుగలు 7 సంఖ్యాత కాలాల గుండా నేను ప్రవేశించినప్పుడు ఆశీర్వాదం సంబంధమైన మీరు పొందుకోవాలి ప్రభువా. నా జీవితంలో వ్యర్థమైన దాన్ని ఎప్పుడు ఆశ్రయించకూడదు ప్రభువా. ఆచారాలు సిద్ధాంతాలు ఎప్పుడు నేను ఆచరించకూడదు ప్రభువా. ఓ దేవా, రియల్ హోలీ గోస్ట్, ఆ రియల్ పరిశుద్ధాత్మ నా జీవితాలకు రావాలి ప్రభువా. ఓ దేవ, సహాయం దయచేసి ప్రభువా. ఏదో ఎంత నాకు వస్తున్నానని కాదు కానీ ప్రభువా, ఏదో చట్టికి ఇల్లని వచ్చానని కాదు కానీ ప్రభువా, నా నిజమైన ఆత్మనాలు జీవితాలు జరగాలి ప్రభువా. గడుగుతున్నారా కన్నీటి రావట్లేదంటే మీ జీవితంలో కన్నీటి కోసం దాచలేకపోతున్నారంటే, వేదనకరమైన తలలోకి మీరు వెళ్ళలేకపోతున్నారంటే, గొప్ప ప్రాసులు వైపు బోధించలేకపోతూ ఉన్నారంటే జీవితాల ఆత్మ లేదని అర్థమది. కావాలి కన్నీటితో రోజు బోధనగా రోజుకోలేకపోతా ఉన్నాను. ఎండిపోయి ప్రభువా, నా కంటిలో కన్నీటితో కూడా లేదు ప్రభువా. అయ్యో తండ్రి, సహాయం చేయండి ప్రభువా. అయ్యో తండ్రి, నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి ప్రభువా. లోకానుసారమైన లక్షణాలు ఉండకూడదు, లోకానుసారమైన ఆచారాలు ఉండకూడదు, లోకానుసారమైన సిద్ధాంతాలు ఉండకూడదు ప్రభువా. నిజమైన ఆ యొక్క పశ్చాత్తాపమైన ఆత్మలు కావాలి, నిజమైన పునాలను పొందుకోవాలి ప్రభువా. ఎప్పుడు నాకు సహాయం చేయండి తండ్రి. ఆచారాలు సంప్రదాయాలు దేవ ప్రభువా, బయటికి తీసుకురండి తండ్రి. వారి నిజమైన 7 సంఖ్యకాలాలు గుండా పండుగలు జరిగిస్తూ వస్తా ఉన్నావు ప్రభువా. ఈరోజు గుడారాల పండుగలకు వచ్చాం తండ్రి. 7 దూతలు కలిసి గుడారాలు మోసుకుని వచ్చాయి ప్రభువా. ఓ దేవాది సహాయం ఆచారాలు ముడిపోకూడదు ప్రభువా, సాంప్రదాయాలు ముడిపోకూడదు ప్రభువా, సిద్ధాంతాలకి వెళ్ళిపోకూడదు ప్రభువా. డేట్ వారికి మేము పండుగలు కలిగి ఉండడం కాదు కానీ నిజమైన పండుగలు మన జీవితంలో ఆత్మ సంబంధమైన దిగి వచ్చి
నామములో ఆ దాహం మిమ్మల్ని తీర్చబడను గాక. ఆ ఏడింతల ఆత్మ శక్తి, ఆ ఏడుగురు దూతలు మిమ్మల్ని ఆవరించుదురు గాక.